అయ్యా నేను నా రాముని పూజించుకుంటా, నా శివుణ్ణి పూజించుకుంటా, లేకపోతే కనుక ఆంజనేయ స్వామిని పూజించుకుంటా, నా ఇష్ట దైవాన్ని నేను పూజించుకుంటా, పక్క దైవాన్ని దూషించను ద్వేషించను, వీలైతే దండం పెడతా. ఇది హిందూ యొక్క మనస్తత్వం. గతంలో జరిగి ఉండొచ్చు ఏది అడ్డబొట్టు నిలువు బొట్టు వివాదాలు ఇవన్నీ. బట్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినవి చేసుకుంటారు. వేరే మతం తప్పుదనిను, లేకపోతే నువ్వు ఆ మతంలోకి వెళ్తే నరకానికి వెళ్తావను, ఆ మతంలో ఉంటే కనుక ఇక జీవితంలో నీకు స్వర్గం అవకాశం ఉండదనిను, ఆ మతంలో పుట్టడమే నీ పాపం అనిను, ఆ మతంలో ఉండటం అనేటటువంటిది తప్పనిను హిందూ మతం హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పదు. బట్ హిందూ ధర్మం గురించి ఏం చెప్తున్నారు? రాముడిని దూషిస్తున్నారు, కృష్ణుడిని దూషిస్తున్నారు, దేవుళ్ళని దైవ దూషణ చేస్తున్నారు. అదేమిటి అని ప్రశ్నిస్తే కనుక సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం అంటే నీ మతాన్ని నువ్వు పాటించడం కానీ నా మతాన్ని తిట్టడం కాదు కదా అన్నారు అనుకోండి. అదిగో వీళ్ళు ద్వేషులు దూషులు అంటూ ఎదుటి దేవుళ్ళని తిట్టేవాడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ తాజాగా జరుగుతున్న సంఘటనలన్నీ భారతదేశంలో ఇదే సమస్య సృష్టిస్తోంది. మైనారిటీలలో తమ మతాన్ని తాము ప్రేమించడం, అవసరమైతే పక్క మైనారిటీ మతాన్ని కూడా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు హిందూ మతానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి మాత్రం దూషిస్తారు ద్వేషిస్తారు. అదేంటని ప్రశ్నించినటువంటి వాళ్ళని మతతత్వవాదులుగా చెప్తారు. హిందువులను దూషించినోడు మేధావట, హిందూ దేవుళ్ళను దూషించినోడు ఇంటలెక్చువల్ అట, హిందూ దేవుళ్ళను గురించి తప్పుగా ప్రచారం చేసినటువంటి వాడు సెక్యులరిస్ట్ అట, అదేమని అడిగేటటువంటి వాడేమో మతత్వవాదంట. ఈ విచిత్రమైన ధోరణి ఎంతకాలం ఉంటుంది? ప్రజలు అర్థం చేసుకోరా? క్రమంగా గ్రహించట్లేదా? ఖచ్చితంగా గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా మార్పు సాధ్యం. ఎల్లకాలం ప్రజలు మోసం చేయలేరు, అడ్డదిడ్డంగా అబద్ధాలు చెప్పి దబాయించి బ్రతకలేరు. ప్రజల్లో మార్పు వస్తుంది.